హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రీవియస్ డేట్లో వచ్చినటువంటి తెలుగు బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. అక్టోబర్ 9th ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చినటువంటి తెలుగు పేపర్ అండి ఇది. ఎస్జిటి వాళ్ళకి వచ్చినటువంటి పేపరు. ఇందులో కంటెంట్ ప్లస్ మెథడాలజీ బిట్స్ కూడా ఉన్నాయి. ఈ బిట్స్ అన్నీ కూడా డిఎస్సికి యూజ్ అవుతాయి. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, రెండు భాషలలో ప్రావీణ్యం ఉన్న లక్షణ విరుద్ధ ప్రయోగాలు చేసిన వాడు ఎవరు? దీనికి ఆన్సరు ఆప్షన్ 3 పుష్పగిరి తిమ్మన. నెక్స్ట్ వన్, కొందరైతే మాటలు మూటలతో గోల చేసి గోతులు తీసేందుకు అన్వేషిస్తుంటారు. అంటే మోసం చేయడం వారికి వెన్నతో పెట్టిన విద్య. సృష్టికర్త అయిన భగవంతుడు కుమ్మరి కుండలు చేసినట్లుగా నోరు అనే ఒక పెద్ద పాత్రను తయారు చేసి దానికి మూతను వేయడం మర్చిపోయాడు. అందువల్లనే అసలు చేటు వచ్చింది. పై గద్యంలో వెన్నతో పెట్టిన విద్య అనేది. ఆన్సర్ ఆప్షన్ 2 జాతీయం. వెన్నతో పెట్టిన విద్య అనేది జాతీయం. నెక్స్ట్ వన్, పై పద్యం ఆధారంగా పుణ్యం కోరే గృహస్థుడు ఇందరిని సంతోషింపచేయాలి. ఆన్సర్ ఆప్షన్ 2 ఐదుగురిని. నెక్స్ట్ వన్, తల్లి ప్రేగు సువ్వే ధరణి కంటెను, నాకసంబు కంటే బీడవు జనకుడరయ, గాడ్పు కంటే మనసు కడు శీఘ్రగతి, తృణో తర్కము కంటే జింతగరము తరచు. పై పద్యంలో మనసు దీనికన్నా శీఘ్రంగా వెళ్తుందని చెప్పారు. ఆన్సర్ ఆప్షన్ 2 వాయువు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో కుసుమ ధర్మన్న గారి గురించి సరైనవి. ఇందులో కుసుమ ధర్మన్న గారి గురించి సరైనవి ఆ మరియు ఈ. చదువుకునే రోజుల్లోనే సంఘ సంస్కరణ అభిలాష కలిగి వీరేశలింగం చేత ప్రభావితమయ్యారు. అంటరానితనాన్ని నిర్మూలించాలనే లక్ష్యంతో తపించిన తొలితరం దళిత కవి కుసుమ ధర్మన్న గారు. సో దీనికి ఆన్సరు ఆప్షన్ 3. నెక్స్ట్ వన్, శతక కవులు వారు రాసిన శతకాలతో జతపరచండి. ఇక్కడ గరికపాటి మల్లవదాని విద్యార్థి శతకం, నార్ల చిరంజీవి తెలుగు పూలు శతకము, పోతులూరి వీరబ్రహ్మం కాళికాంబ సప్తసతి, నెక్స్ట్ మారద వెంకయ్య భాస్కర శతకం. ఆన్సరు ఆప్షన్ 2. నెక్స్ట్ వన్, విద్యార్థుల్లో సమానత్వ భావన కలిగించడం ఈ పాఠం ఉద్దేశం. ఆన్సర్ ఆప్షన్ 1 సమదృష్టి. నెక్స్ట్ వన్, పరుల కొరకే నదులు ప్రవహించు, గోబులు పాలనిచ్చు, చెట్లు పూలు పూయు. ఈ పద్యం గల శతకం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 తెలుగు బాల శతకం. నెక్స్ట్ వన్, పైడి పద్యానికి పర్యాయపదాలు. పైడి అనే పద్యానికి పర్యాయపదాలు. ఆప్షన్ 3 బంగారం, స్వర్ణం. నెక్స్ట్ వన్, పానకంలో పుడక అనే జాతీయాన్ని ఈ అర్థంలో ఉపయోగిస్తారు. ఆన్సర్ ఆప్షన్ 2 సత్కార్యములలో కలుగు విఘ్నములు. నెక్స్ట్ వన్, కుదురు ఈ పదానికి నానార్థాలు. ఆన్సర్ ఆప్షన్ 4 పాదు, ఆధారం. కుదురు అనే పదానికి నానార్థాలు పాదు, ఆధారం. నెక్స్ట్ వన్, ఇంత మంచి పెన్న తల్లి ఎందుకెండిపోయెనో అను పలుకులెవరివి? ఇంత మంచి పెన్న తల్లి ఎందుకెండిపోయెనో అని పలికినది ఆప్షన్ 1 విద్వాన్ విశ్వం. నెక్స్ట్ వన్, విజ్ఞానము అనే పదానికి వికృతి. విజ్ఞానం అనేది ప్రకృతి, దీనికి వికృతి పదము ఆప్షన్ 4 విజ్ఞానము. నెక్స్ట్ వన్, గానయోగ్యమై 2 పాదాలకే పరిమితమైన పద్యభేదం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 ద్విపద. నెక్స్ట్ వన్, వెళ్ళి చూసి ఈ 2 వెళ్ళి చూసి అనేవి భూతకాలిక అసమాపక క్రియలు. వీటిని క్వార్థకాలు అంటారు. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్.
నెక్స్ట్ వన్ క్రింది వాటిలో పొడుపు కథ. ఇందులో పొడుపు కథ ఏది అంటే ఆప్షన్ 2 ఊరంతటికి ఒక్కటే దుప్పటి అనేది పొడుపు కథ. దీనికి ఆన్సరు ఆకాశం. నెక్స్ట్ వన్ హా గణానికి మరొక పేరు. హా గణానికి మరొక పేరు ఆప్షన్ 4 గలము. ఒక గురువు లఘువు ఉంటే దానిని గలము అంటాము. దీనికి మరొక పేరు హగనం. నెక్స్ట్ వన్ నీవు మంచి మార్గాన్ని ఎంచుకో. ఈ వాక్యంలో నీవు అనేది మధ్యమ పురుష ఏకవాచకం. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ కర్తరి వాక్యంలో కర్మ ఈ విభక్తిలో ఉంటుంది. కర్తరి వాక్యంలో కర్మ అనేది ద్వితీయ విభక్తిలో ఉంటుంది. సో ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ క్రింది వాటిలో మూర్ధన్యాలు ఏవి. ఇందులో మూర్ధన్యాలు రూరు నెక్స్ట్ రా షా. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ వన్ వధూపేతుడు ఈ పదం ఇలా విడదీయాలి. దీన్ని వధు ప్లస్ ఉపేతుడు అని విడదీయాలి. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఆ గుర్రాలు గాలి కంటే వేగంగా వెళ్ళాయి. ఈ వాక్యంలోని అలంకారం. సో ఇక్కడ చిన్న విషయాన్ని పెద్దగా చెప్తున్నారు, అంటే గోరంతటి విషయాన్ని కొండంత చేసి చెప్తున్నారు కాబట్టి ఇది అతిశయోక్తి అలంకారము. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఒకే పదాన్ని వెంటనే 2 సార్లు ప్రయోగిస్తే ఆ రెండవ పదాన్ని ఇలా పిలుస్తారు. ఒక పదాన్ని 2 సార్లు ప్రయోగిస్తే రెండవ పదాన్ని ఆమ్రేడితం అంటాం. ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ వంట కట్టెలు విగ్రహవాక్యం. ఆన్సర్ వంట కొరకు కట్టెలు. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ అండి. ఇది చతుర్థి విభక్తి. నెక్స్ట్ వన్ లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా అనే గ్రంథానికి సంపాదకుడు ఎవరు. ఆన్సర్ ఆప్షన్ 4 గ్రియర్సన్. నెక్స్ట్ వన్ తక్కువ కాలంలో ఎక్కువ పఠనాన్ని సాగిస్తూ విస్తృత అంశాలని గ్రహిస్తూ విశేష జ్ఞానం పొందడానికి తోడ్పడేది. ఆన్సర్ ఆప్షన్ 3 విస్తార పఠనం. నెక్స్ట్ వన్ హెర్బర్ట్ సోపానాల ఆధారంగా లేఖ రచన బోధన సోపాన క్రమం ఏది. ఆన్సర్ ఆప్షన్ 4 ప్రవేశం ప్రదర్శన పునర్విమర్శ గైహికం. నెక్స్ట్ వన్ నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరడానికి చేయవలసిన కృత్యాలను ఒక వరుసలో అమర్చుకోవడమే ప్రణాళిక అని అన్నది ఎవరు. ఆన్సర్ ఆప్షన్ 2 జాన్ అర్జెంటీ. నెక్స్ట్ వన్ క్రింది వాటిలో త్రిపార్శ్వ ఉపకరణం. ఇందులో త్రిపార్శ్వ ఉపకరణం ఆప్షన్ 3 మాతృకలు. నెక్స్ట్ వన్ ఒకే మాటలో జవాబు రాయడం, ఇచ్చిన సమాధానాల్లో సరైన ఖాళీలు పూరించడం, జతపరచడం, తప్పొప్పులు తెలపడం వంటివి ఈ రకమైన ప్రశ్నలు. ఆన్సర్ ఆప్షన్ 4 వస్తునిష్ట ప్రశ్నలు. ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.